గ్లోబల్ ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ అమెరికాకు చెందిన ది ఫ్యూచర్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ అనే స్వచ్ఛంద సంస్థ వాక్ స్వాతంత్ర్యంపై నివేదిక విడుదల చేసింది. మొత్తం 33 దేశాల్లో సర్వే నిర్వహించగా ఈ సూచీలో భారత్ 24వ స్థానంలో నిలిచింది. తొలి స్థానం నార్వే 87.9 స్కోరు, రెండవ స్థానం డెన్మార్క్ 87 స్కోరు. UN80 ఇనిషియేటివ్ ప్రారంభం. ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ 80వ వార్షికోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రిస్ UN80 ఇనిషియేటివ్ను ప్రారంభించారు. ఆర్థిక నిధులు తగ్గుతున్న నేపథ్యంలో UN వ్యవస్థను సులభతరం సమర్థవంతం చేయడానికి దీనిని తీసుకొచ్చారు. ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం. ఉగ్రవాద నిరోధంపై 14వ ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం ప్లస్ మార్చి 19, 20 తేదీల్లో న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ సమావేశానికి భారత్, మలేషియా దేశాలు సంయుక్తంగా అధ్యక్షత వహించాయి. ఈ సమావేశంలో 10 ఆసియాన్ సభ్య దేశాలు, 8 డైలాగ్ పార్ట్నర్స్ పాల్గొన్నాయి. ప్రపంచంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వార్తాపత్రిక. ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించిన వార్తాపత్రికను ఇటలీలోని ఇల్ఫోగ్లియో వార్తాపత్రిక ప్రచురించింది. AI టెక్నాలజీ పత్రికా రంగంపై ఎంత ప్రభావం చూపుతుందో పరీక్షించేందుకు ఒక నెలపాటు ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టు నిర్వహించనున్నారు. AI ద్వారానే వార్తలు రాయడం, ఎడిటింగ్ వంటివి చేస్తారు. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు విడుదల. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు 2025లో వరుసగా 8వసారి ఫిన్లాండ్ తొలి స్థానంలో నిలిచింది. వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, UN సస్టైనబుల్ సొల్యూషన్ నెట్వర్క్స్ సంయుక్తంగా హ్యాపీనెస్ రిపోర్ట్ జాబితాను విడుదల చేసింది. మొత్తం 147 దేశాలను పరిగణలోకి తీసుకోగా ఇందులో భారత్ 118వ స్థానంలో నిలిచింది. ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానంలో నిలిచింది. అమెరికా 24వ స్థానానికి పడిపోయింది. చైనా 68, నేపాల్ 92, పాకిస్తాన్ 109, శ్రీలంక 133వ స్థానంలో నిలిచాయి. అరేబియా సముద్రంలో వరుణ 2025 విన్యాసం. భారత్, ఫ్రాన్స్ ద్వైపాక్షిక నావికాదళ విన్యాసం వరుణ 2025ను మార్చి 19 నుండి 22 వరకు అరేబియా సముద్రంలో నిర్వహించారు. 23వ విడత ఈ విన్యాసంలో ఇరు దేశాల నావికా దళాలకు చెందిన వాహక నౌకలు, విక్రాంత్ యుద్ధ విమానాలు, డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్లు, భారతదేశ స్కార్పిన్లు క్లాస్ జలంతర్గామి పాల్గొంది. ఈ విన్యాసాలు తొలిసారిగా 1993లో ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు, పరస్పర సహకారం పెంపొందించుకునేందుకు ఈ విన్యాసాలు నిర్వహిస్తారు. న్యూఢిల్లీ వేదికగా రెసినా డైలాగ్. న్యూఢిల్లీలో మార్చి 17 నుంచి 19 వరకు రెసినా డైలాగ్ 10వ ఎడిషన్ జరిగింది. ప్రధాని మోదీ న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్తో కలిసి ఈ సమావేశాన్ని ప్రారంభించారు. రెసినా డైలాగ్ను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహించింది. ఈ సమావేశంలో జియో ఎకనామిక్స్, భౌగోళిక రాజకీయాలు, డిఫెన్స్, వాతావరణ మార్పులు, సైబర్ భద్రత, వాణిజ్య అంశాలను చర్చించారు. 2016 నుంచి ప్రతి ఏటా దీనిని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం యొక్క థీమ్ కాలచక్ర ప్రజలు, శాంతి గ్రహం. సంసద్ వాహిని ఇనిషియేటివ్ కోసం ఒప్పందం. లోక్సభ సెక్రటేరియట్, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సంసద్ వాహిని ఇనిషియేటివ్ను ప్రారంభించడానికి ఒప్పందం చేసుకున్నాయి. సంసద్ వాహిని ఇనిషియేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పార్లమెంటరీ చర్చలను వివిధ స్థానిక భాషల్లో తక్షణమే అందుబాటులో ఉంచుతుంది. ఆస్క్ దిశ 2.0 ప్రారంభం. మాట్లాడడం ద్వారా రైలు టికెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని IRCTC కల్పించింది. ఆస్క్ దిశ 2.0 పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాటుబాటును తీసుకొచ్చింది. ఇది AI, మెషిన్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఆధారంగా రూపొందించిన వర్చువల్ అసిస్టెంట్ చాట్బాట్. ఆస్క్ దిశ 2.0 ద్వారా టికెట్ బుకింగ్, ట్రైన్ సమాచారం పొందే అవకాశం కల్పిస్తుంది. దేశానికి ఆదర్శంగా చారడా పంచాయతీ.
రాజస్థాన్ దౌసా జిల్లాలోని చారడ పంచాయతీ నీటి సంరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఐఐటి ఖరగ్పూర్ విద్యార్థి విప్ర గోయల్ ఆధ్వర్యంలో 250 వ్యవసాయ నీటి కుంటలు నిర్మించారు. దీని ద్వారా భూగర్భ జల స్థాయి పెరగడంతో పాటు రైతుల ఆదాయం మెరుగుపడింది. దేశంలో ధనిక ఎమ్మెల్యే పరాగ్ షా దేశంలోని 4092 ఎమ్మెల్యేల ఆస్తులపై ఏడీఆర్ నివేదిక విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం ముంబైలోని ఘాట్కోపర్ ఈస్ట్ శాసనసభ్యుడు పరాగ్ షా బీజేపీ పార్టీకి చెందినవాడు దేశంలోనే ధనిక ఎమ్మెల్యేగా నిలిచారు. పరాగ్ షా యొక్క ఆస్తి 3400 కోట్లు. 1413 కోట్ల రూపాయలతో కర్ణాటక డిప్యూటీ సీఎం జీకే శివకుమార్ ఐఎన్సీ పార్టీ రెండో స్థానంలో నిలిచారు. రూపాయలు 1700తో దేశంలోనే అత్యంత పేద ఎమ్మెల్యేగా పశ్చిమ బెంగాల్లోని ఇండస్ శాసనసభ్యుడు నిర్మల్ కుమార్ దారా బీజేపీ పార్టీ నిలిచారు. పద్మభూషణ్ రామకాంత రాథ్ కన్నుమూత. పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఒడియా సాహిత్య కవి రామకాంత రాథ్ భువనేశ్వర్లో కన్నుమూశారు. 1957 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన రామకాంత రాథ్ ఒడిషా సీఎస్గా కేంద్ర ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేశారు. 1998 నుంచి 2003 వరకు సాహిత్య అకాడమీ అధ్యక్షునిగా పనిచేశారు. భారత్లో తొలి విఆర్ మెటావర్స్ విద్యా ప్రాజెక్టు. జ్ఞానాధార పేరుతో ఐఐటి గువాహతి, కేంద్ర ఐటీ శాఖ, అసోం ప్రభుత్వం సంయుక్తంగా పీఎం-శ్రీ పాఠశాలల కోసం మెటావర్స్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నాయి. పైలట్ ప్రాజెక్టుగా 56 స్కూళ్లలో దీన్ని అమలు చేయనున్నారు. వర్చువల్ రియాలిటీ ద్వారా విద్యను మరింత అనుభవపూర్వకంగా అందించనున్నారు. ఇందిరా గిరి జల వికాసం పథకం. తెలంగాణలో ఇందిరా గిరి జల వికాసం పేరుతో నూతన స్కీమును అమలు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. పోడు భూములు సాగు చేసుకునే గిరిజన రైతులకు సౌర ఆధారిత పంపుసెట్ల ద్వారా సాగునీటి సరఫరా చేయనుంది. పోడు భూముల్లో అటవీ ఉత్పత్తులు, తోటల పెంపకానికి ప్రోత్సాహం అందివ్వనుంది. 2.1 లక్షల రైతులకు ఈ సౌకర్యం కల్పించనుంది. రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభం. తెలంగాణలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి 6,000 కోట్ల రుణాలను 60 నుండి 80% వరకు రాయితీతో ఇవ్వనున్నారు. ఒక్కో లబ్ధిదారుడికి 4 లక్షల రూపాయల వరకు మంజూరు కానుంది. జూన్ 2, 2025న రుణాలను ప్రభుత్వం మంజూరు చేయనుంది. జూన్ 2 ప్రత్యేకత. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ముడుమాల్ నిలువురాళ్లకు యునెస్కో గుర్తింపు. తెలంగాణ నారాయణపేట జిల్లాలోని ముడుమాల్ గ్రామంలో 3000 సంవత్సరాల మెగాలిథిక్ మెన్హిర్స్ స్థలం. వీటిని నిలువురాళ్ళు. యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా తాత్కాలిక గుర్తింపు లభించింది. ఈ నిలువురాళ్ళు ఆదిమ మానవుల ఖగోళ పరిజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనం. వీటితో పాటు ఛత్తీస్గఢ్లోని కంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్, అశోకుని శాసన నిలయాలు, చౌసత్ యోగిని దేవాలయాలు, ఉత్తర భారతదేశంలోని గుప్తుల దేవాలయాలు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోని బుందేలా రాజభవనాలు, కోటలు ఉన్నాయి. దీంతో భారత్ నుంచి యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్న ప్రాంతాల సంఖ్య 62కు చేరింది. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం. ఎస్సీ వర్గీకరణ బిల్లును ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా ఆమోదం లభించింది. 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా వర్గీకరిస్తూ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టింది. 15% రిజర్వేషన్లను గ్రూపుల వారీగా పంచినట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రూప్ 1లోని అత్యంత వెనుకబడిన 15 కులాలకు 1%, మాదిగలున్న గ్రూప్ 2లోని 18 కులాలకు 9%, మాలలు ఉన్న గ్రూప్ 3లోని 26 కులాలకు 5% రిజర్వేషన్లు కేటాయించారు. దేశంలో తొలి మహిళా ఈవీ ఛార్జింగ్ స్టేషన్. దేశంలో తొలి మహిళా ఈవీ ఛార్జింగ్ ఫ్రాంచైజీని థండర్ ప్లస్ పేరుతో హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ఇందులో 30 కిలోవాట్ల DC 4-వీలర్ ఛార్జర్, టెక్నాలజీ సౌకర్యం, ఇన్స్టాలేషన్, బ్రాండింగ్, వ్యాపార అభివృద్ధికి మద్దతు వంటి సదుపాయాలు ఉంటాయి.
పురమిత్ర యాప్ ప్రారంభం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పురమిత్ర యాప్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తణుకులో ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా నీటి సరఫరా, టౌన్ ప్లానింగ్, ఆస్తి పన్ను, మున్సిపాలిటీ, ఇంజనీరింగ్, వీధి దీపాలు, ప్రజారోగ్యం, పరిశుభ్రత వంటి సమస్యలను పరిష్కరిస్తారు. అంతేకాదు వాటర్ కనెక్షన్లు, జనన మరణ ధృవీకరణ సర్టిఫికేట్లు, వివాహ నమోదు వంటి సేవలు సైతం ఈ యాప్ ద్వారా పొందవచ్చు. అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పొట్టి శ్రీరాములు జీవిత చరిత్రను తెలియజేసేందుకు మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పొట్టి శ్రీరాముల జయంతి ఉత్సవాలు వచ్చే ఏడాది 2026 మార్చి 16 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో విశ్వసుందరి పోటీలు. హైదరాబాద్ 72వ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. మే 7 నుంచి 31 వరకు జరిగే ఈ పోటీల్లో 140 దేశాలకు చెందిన కంటెస్టెంట్లు పాల్గొననున్నారు. విశ్వసుందరి పోటీలను 1951లో ఎరిక్ మార్లీ అనే బ్రిటిష్ వ్యక్తి స్థాపించారు. ప్రస్తుతం ఎరిక్ మార్లీ భార్య జూలియా మార్లీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. భారత్కు చెందిన అందగత్తెలు ఇప్పటివరకు 6 సార్లు ఈ పోటీలో గెలుపొందారు. తెలంగాణ జరూర్ ఆనా నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పోటీలను నిర్వహిస్తోంది. మొట్టమొదటి పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ న్యూఢిల్లీ వేదికగా మార్చి 11 నుంచి 13 వరకు జరిగాయి. 20 దేశాలకు చెందిన క్రీడాకారులు ఇందులో పాల్గొన్నారు. ఈ క్రీడల్లో భారత్ 134 పతకాలు, ఇందులో 45 స్వర్ణం, 40 రజతం, 49 కాంస్యం గెలుచుకుంది. 2028 వరకు ప్రతి ఏటా పారా అథ్లెటిక్స్ గేమ్స్ను భారత్లో నిర్వహించనున్నారు. ఉమెన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీని గెలుచుకున్న ముంబై WPL టైటిల్ను ముంబై గెలిచింది. 8 పరుగుల తేడాతో ఢిల్లీపై విజయం సాధించి 3 ఏళ్ల లీగ్ చరిత్రలో రెండోసారి కప్పు అందుకుంది. ముంబై నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 9 వికెట్లు కోల్పోయి 141 పరుగులే చేయగలిగింది. స్పెషల్ ఒలింపిక్స్ వింటర్ గేమ్స్లో భారత్కు 33 పతకాలు లభించాయి. ఇటలీలోని ట్రూరిన్లో జరిగిన 12వ విడత స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్లో భారత్ ప్లేయర్స్ 33 పతకాలు సాధించారు. ఈ 33 పతకాలలో 8 స్వర్ణాలు, 18 రజతాలు, 7 కాంస్యాలు ఉన్నాయి. స్పెషల్ ఒలింపిక్స్ వింటర్ గేమ్స్ 4 ఏళ్లకు ఒకసారి ఇంటలెక్చువల్ డిజబిలిటీ ఉన్న అథ్లెట్ల కోసం నిర్వహిస్తారు. తొలిసారి 1977లో స్పెషల్ ఒలింపిక్ వింటర్ గేమ్స్ నిర్వహించారు. 2028 నాటికి 3వ ఆర్థిక వ్యవస్థగా భారత్ ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా 2028 నాటికి భారత్ అవతరించనుందని మోర్గాన్ స్టాన్లీ నివేదిక అంచనా వేసింది. ఆ సమయానికి భారత్ $5.7 లక్షల కోట్ల డాలర్లను చేరుతుందని పేర్కొంది. ప్రస్తుతం $4.27 ట్రిలియన్ డాలర్లతో 5వ స్థానంలో ఉన్న భారత్ 2026 నాటికి $4.7 లక్షల కోట్ల డాలర్లతో 4వ స్థానంలో చేరనుంది. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 6.3%, 2025-2026లో 6.5%గా నమోదు కావచ్చని తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో 2025 సంవత్సరానికి లండన్లోని సెంట్రల్ బ్యాంకింగ్ RBIకి గ్లోబల్ అవార్డు అందజేసింది. RBI ప్రవాహ్ సారథి పేరిట 2 డిజిటల్ ప్లాట్ఫామ్లను అభివృద్ధి చేసింది. ఈ డిజిటల్ ఇనిషియేటివ్లు పేపర్ ఆధారిత ప్రక్రియలను తగ్గించి డిజిటల్ వ్యవస్థలోకి మార్చాయి. భూమిపై అడుగుపెట్టిన సునీత విలియమ్స్. గత 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్
భూమి మీద అడుగుపెట్టారు. స్పేస్ ఎక్స్కి చెందిన క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో అంతరిక్షం నుంచి బయలుదేరిన వ్యోమగాములు ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగారు. గత ఏడాది 2024 జూన్లో 8 రోజుల మిషన్ కోసం ISSకు వెళ్ళిన వీరు స్టార్ లైనర్ స్పేస్షిప్లో సమస్యలు తలెత్తడంతో అక్కడే ఆగిపోయారు. వీరితో పాటు మరో 2 మార్చి 19న భూమిపై దిగారు. ISS అనగా ఇండియన్ స్పేస్ స్టేషన్. IIT మద్రాస్లో ఇస్రో థర్మల్ రీసెర్చ్ సెంటర్. IIT మద్రాస్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఫ్లూయిడ్ అండ్ థర్మల్ సైన్సెస్ను ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ప్రారంభించారు. దీనికి శ్రీ ఎస్ రామకృష్ణన్ ఎక్సలెన్స్ సెంటర్ ఫర్ ఫ్లూయిడ్ అండ్ థర్మల్ సైన్సెస్ అనే పేరు పెట్టారు. ఇది ఉపగ్రహాలు, లాంచ్ వాహనాల థర్మల్ సమస్యలను పరిష్కరించేందుకు ఉపయోగపడుతుంది. మార్స్ మిషన్ను ప్రకటించిన ఎలాన్ మస్క్. స్పేస్ ఎక్స్ స్టార్షిప్ రాకెట్ ద్వారా మార్స్ మిషన్ను 2026లో చేపట్టనున్నట్లు స్పేస్ ఎక్స్ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ తెలిపారు. 2029 లేదా 2031 నాటికి మానవ సహిత మార్స్ ప్రయాణం తమ ప్రణాళికలో ఉన్నట్లు వివరించారు. అదేవిధంగా టెస్లా అభివృద్ధి చేసిన ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబోను కూడా పంపనున్నారు. CAR-T సెల్ థెరపీ 73% సక్సెస్. బ్లడ్ క్యాన్సర్ చికిత్స కోసం వినియోగించే CAR-T సెల్ థెరపీ క్లినికల్ ట్రయల్స్లో 73% ఫలితాలను ఇచ్చింది. CAR-T సెల్ థెరపీలో రోగనిరోధక శక్తి కలిగించే T సెల్స్ జన్యు మార్పుల ద్వారా క్యాన్సర్ కణాలపై పోరాడేలా చేస్తారు. భారత్లో తొలిసారిగా ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్, IIT బాంబే సంయుక్తంగా CAR-T సెల్ థెరపీని అభివృద్ధి చేసింది. ప్రపంచంలో తొలిసారిగా అమెరికా CAR-T సెల్ థెరపీని అభివృద్ధి చేసింది. వైట్ హైడ్రోజన్ కనుగొన్న ఫ్రాన్స్. ప్రపంచంలో అతిపెద్ద వైట్ హైడ్రోజన్ నిల్వను ఫ్రాన్స్లోని మోసెల్లే ప్రాంతంలో కనుగొన్నారు. అక్కడ 46 మిలియన్ టన్నులు ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ $92 ట్రిలియన్ పేర్కొన్నారు. వైట్ హైడ్రోజన్ అనేది భూగర్భంలో సహజసిద్ధంగా ఏర్పడిన శుద్ధ హైడ్రోజన్. అణు బ్యాటరీని అభివృద్ధి చేసిన చైనా. 50 నుంచి 100 ఏళ్ల పాటు నిరంతరాయంగా పనిచేసే అణు బ్యాటరీని చైనాకు చెందిన నార్త్ వెస్ట్ నార్మల్ యూనివర్సిటీ బెటా ఫార్మాటెక్ అభివృద్ధి చేసింది. కార్బన్-14 అనే రేడియోధార్మిక ఐసోటోపుతో తయారు చేసిన ఈ బ్యాటరీ రేడియేషన్ ఉద్గారాల ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఈ బ్యాటరీ -100 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 200 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తట్టుకోగలదు. చంద్రయాన్-5 ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం. చంద్రుడిపై పరిశోధనలు చేపట్టే చంద్రయాన్-5 ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. చంద్రయాన్-3లో 25 కేజీల బరువు ఉన్న రోవర్ ప్రజ్ఞాన్ను జాబిల్లిపైకి తీసుకెళ్లగా చంద్రయాన్-5లో 250 కేజీల రోవర్ను తీసుకెళ్తామని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. ఈ ప్రయోగాన్ని జపాన్ సాయంతో నిర్వహిస్తామన్నారు. ఇక జాబిల్లిపై ఉన్న మట్టి నమూనాలను తీసుకొచ్చేందుకు 2027లో చంద్రయాన్-4 మిషన్ను ప్రయోగిస్తామని చెప్పారు. ఇక భారత్ 2015 నుంచి ఇప్పటి వరకు ప్రయోగించిన ఉపగ్రహాల ద్వారా $143 మిలియన్ అనగా 1,243 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరింది. అస్సామీ పచ్చడిలో మంచి బ్యాక్టీరియా. అసోం సాంప్రదాయ వంటకం పానీటెంగాలో మానవులకు, పరిశ్రమకు ఉపయోగపడే బ్యాక్టీరియా ఉన్నట్లు గువాహతి పరిశోధకులు గుర్తించారు. అక్కడి ప్రజలు దీనిని అన్నంతో కలిపి తీసుకుంటారు. ఈ చట్నీలో బ్యాసిల్లస్ సబ్టిలిస్ SMP2 అనే ఉపయోగపడే బ్యాక్టీరియా ఉన్నట్లు తెలిపారు. ఇది బయోసర్ఫెక్టెంట్స్ అనే సేంద్రియ పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది పారిశ్రామికంగా ఎంతో ఉపయోగకరం. IOC కొత్త ప్రెసిడెంట్గా క్రిస్టీ కోవెంట్రీ. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ IOC ప్రెసిడెంట్గా జింబాబ్వే స్విమ్మర్ క్రిస్టీ కోవెంట్రీ ఎన్నికయ్యారు. దీంతో IOC తొలి మహిళా అధ్యక్షురాలిగా క్రిస్టీ కోవెంట్రీ చరిత్ర సృష్టించారు. గ్రీస్లో జరిగిన 144వ IOC సెషన్లో కమిటీ మెంబర్స్ క్రిస్టీ కోవెంట్రీని
ఎన్నుకున్నారు. దలైలామాకు గోల్డ్ మెర్క్యూరీ అవార్డు. బౌద్ధమత ఆధ్యాత్మిక గురువు దలైలామాకు 2025 సంవత్సరానికి గాను గోల్డ్ మెర్క్యూరీ అవార్డు లభించింది. శాంతి, స్థిరత్వం కోసం పాటుపడుతున్న దలైలామాకు గ్లోబల్ గవర్నెన్స్ థింక్ ట్యాంక్ గోల్డ్ మెర్క్యూరీ ఇంటర్నేషనల్ ఈ అవార్డును ప్రదానం చేసింది. ఉత్తమ ప్లేయర్లుగా హర్మన్ప్రీత్, సవిత. హాకీ ఇండియా 2024 ఉత్తమ ప్లేయర్ అవార్డులను అందజేసింది. పురుషుల కేటగిరీలో ఉత్తమ ప్లేయర్గా హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్, మహిళల విభాగంలో గోల్ కీపర్ సవితా పూనియా అందుకున్నారు. అదేవిధంగా సవితకు ఉత్తమ గోల్ కీపర్ అవార్డు లభించింది. ఇక ఉత్తమ ఫార్వర్డ్ ప్లేయర్గా అభిషేక్, ఉత్తమ మిడ్ఫీల్డర్గా హార్దిక్ సింగ్, ఉత్తమ డిఫెండర్గా అమిత్ రోహిదాస్, ఉత్తమ అండర్-21 ప్లేయర్స్గా అర్జీత్ సింగ్, దీపికకు లభించింది. ప్రసార భారతికి భారత హాకీ జమల్లాల్ శర్మ అవార్డు 2024 లభించింది.